హలో బిజీ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ మన లైఫ్ మూమెంట్స్. మరి ఈరోజు స్పెషల్ రెసిపీ ఏంటో తెలుసా? కొబ్బరి పాలతో కొబ్బరి అన్నం అండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అన్నం పొడి పొడిలాడుతూ మెతుకు మెతుకు అంటుకోకుండా చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ. దీనికోసం ముందుగానే కొబ్బరి క్లీన్ చేసి మిక్సీ పట్టుకొని పాలు తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? మరి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అన్నం గిన్నె పెట్టుకొని మంచిగా హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలాస్ అన్నీ తీసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇవంతా మంచిగా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక 6-7 వరకు పచ్చిమిర్చిని మంచిగా సన్నగా తరుక్కొని ఈ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాం. ఇలా మంచిగా అంతా ఫ్రై అయ్యిందా, దీంట్లో ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. మంచిగా ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుండిద్ది. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. ఇది కుక్ అయ్యేలోపు మనం రైస్ తీసుకొని క్లీన్ చేసి పక్కకు పెట్టుకుందాం. దీనికోసం నేను 1.5 గ్లాస్ రైస్ని తీసుకున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకొని మనం ముందుగానే కొబ్బరి మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పాలు కరెక్ట్గా 3 గ్లాసెస్ యాడ్ చేస్తున్నానండి. మీరు ఎంత రైస్ తీసుకుంటారో దానికి డబల్ వాటర్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. సాల్ట్ ఒకసారి వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి, తర్వాత వేయడానికి సరిపోదు కాబట్టి ఒకసారి సాల్ట్ అనేది ఇప్పుడే చెక్ చేసుకొని ఇలా మంచిగా తెరిలిన తర్వాత మనం ముందుగా కడిగి పక్కకు పెట్టుకున్న రైస్ ఉంది కదా, అది యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం రైస్ యాడ్ చేసుకొని మంచిగా కుక్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇలా ఒకసారి సాల్ట్ అనేది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టేసి మంచిగా కుక్ చేసుకోండి. ఇలా అయిపోయిన తర్వాత కుక్ అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎలా వచ్చిందో. రైస్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. వాటర్ అనేది మీరు ఎంత తీసుకుంటారో దానికి డబుల్ క్వాంటిటీ వేస్తే సరిపోతుంది. నేను 1.5 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి కరెక్ట్గా 3 వేసాను. కరెక్ట్గా సరిపోయింది. వెజ్లోకైనా నాన్ వెజ్లోకైనా చాలా అంటే చాలా బాగుండిద్ది. టేస్ట్ అదిరిపోతుంది. సింపుల్గా చేసేయచ్చు, అలాగే ఫాస్ట్గా కూడా అయిపోతుంది. మరి ఇలాంటి మరిన్ని రెసిపీస్ మీకు ఇంకా కావాలా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ.